ఈరోజు వీడియోలో నేను వొకాబులరీని బిల్డప్ చేసుకోవడానికి పదాలను ఎలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందో నేను మీకు వివరిస్తాను. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఇండెలిబుల్ అని ఉంది. ఇండెలిబుల్ అనేటటువంటి పదం యొక్క అర్థాన్ని మనం నేర్చుకుందామని అనుకున్నారనుకోండి. ఇండెలిబుల్ అంటే చెరగని. ఈ ఇండెలిబుల్ని మనం విడిగా గుర్తుపెట్టుకోవటం కంటే ఇండెలిబుల్ ఇంప్రెషన్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. అంటే మనం విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ దాని పక్కన వచ్చినటువంటి ఇంకొక వర్డ్ను కూడా తో సహా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ ఇండెలిబుల్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ రీకలెక్ట్ ఈజీగా మనం చేసుకోగలుగుతాము. దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక పదం యొక్క అర్థాన్ని మనం గుర్తుపెట్టుకుందాం అనుకున్నప్పుడు దాన్ని విడిగా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే పదాల సముదాయంలాగా అంటే ఫ్రేజెస్ లాగా ఒక వాక్యంలో ఒక భాగంలాగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అప్పుడు మనకు ఆ పదం ఎప్పటికీ గుర్తుంటుంది. తర్వాత అది ఎక్కడ ఉపయోగించాలో కూడా మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైనా సరే దాన్ని ఉపయోగిద్దాం అనుకున్నప్పుడు అది మీకు ఈజీ అవుతుంది. రెండవ అర్థం చూడండి. అలాగే ఇక్కడ ఇండెలిబుల్ ఇంప్రెషన్లో ఇండెలిబుల్ అనేది యాడ్జెక్టివ్ అంటే విశేషణము. అంటే ఇండెలిబుల్ అంటే చెరగని అని అర్థము. ఇది యాడ్జెక్టివ్ విశేషణము. ఇక ఇంప్రెషన్ అంటే ముద్ర, ఇది నౌను. మనం ఎప్పుడు కూడా విశేషణాన్ని నౌన్ యొక్క గుణాన్ని తెలియపరచడానికి ఉపయోగిస్తాము. నామవాచకం యొక్క గుణాన్ని తెలియపరచడానికి ఉపయోగిస్తాము. సో అది కూడా మనం గమనించాలి. అంటే మనం ఇంగ్లీష్ పదాలు నేర్చుకునేటప్పుడు అది ఏ భాషా భాగానికి సంబంధించిందో కూడా మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం యాడ్జెక్టివ్స్ని గుర్తుపెట్టుకునేటప్పుడు అది దాని పక్కన ఏదైతే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ నౌన్ను కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, రిలెంట్లెస్ ఎఫర్ట్ అంటే అవిశ్రాంత ప్రయత్నము. అంటే ఒక విశ్రాంతి కూడా తీసుకోకుండా, రెస్ట్ కూడా తీసుకోకుండా నిరంతరాయంగా మనం ఒకళ్ళు కష్టపడుతూ ఉన్నట్లయితే అలాంటి ప్రయత్నము, అలాంటి కృషిని రిలెంట్లెస్ ఎఫర్ట్ అని అంటాము. ఇక్కడ కూడా రిలెంట్లెస్ అనేది యాడ్జెక్టివ్ ఇక్కడ. సో కాబట్టి దేని గురించి చెప్తుంది? రిలెంట్లెస్ అనేది ఎఫర్ట్ గురించి చెప్తుంది. అంటే ఆ ప్రయత్నము, ఆ కృషి గురించి ఇది తెలియజేస్తుంది. కాబట్టి మనం రిలెంట్లెస్ అనేటటువంటి మీనింగ్ను మనం వెతికినప్పుడు దాని పక్కన ఉన్నటువంటి వర్డ్ను కూడా మనం తీసుకున్నట్లయితే, గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా రిలెంట్లెస్ అనగానే మనకు మైండ్లో రిలెంట్లెస్ ఎఫర్ట్ అనేది మనకు గుర్తొస్తుంది. అలాగే ఇన్సెసెంట్ రైన్ అంటే ఎడతెగని వర్షము. గ్యాప్ ఇవ్వకుండా చాలాసేపు వర్షం పడుతుంది అనుకోండి, ఎడతగినటువంటి వర్షం పడుతుంది అనుకోండి, దాన్ని మనం ఇన్సెసెంట్ రైన్ అంటాము. ఈ ఇన్సెసెంట్ కూడా ఇక్కడ ఏంటంటే ఇది యాడ్జెక్టివ్. సో ఈ యాడ్జెక్టివ్ విశేషణం ఏదైతే ఉందో దేని గురించి చెప్తుంది? ఎడతెగని దేని గురించి చెప్తుంది? రెయిన్ గురించి చెప్తుంది. కొన్నిసార్లు ఇలానే కాకుండా ఈ ఇండెలిబుల్ పక్కన వచ్చేటటువంటి ఇంకా 2-3 నౌన్స్ కానీ, లేకుంటే రిలెంట్లెస్ పక్కన ఉండేటటువంటి 2-3 నౌన్స్ కానీ, లేకుంటే ఇన్సెసెంట్ పక్కన ఉపయోగించే 2-3 నౌన్స్ నేర్చుకుంటే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, బాగా గుర్తుంటుంది. అలాగే ఎర్రెంట్ పొలిటీషియన్ అంటే తప్పు చేసిన రాజకీయ నాయకుడు. ఇక్కడ కూడా ఎర్రెంట్ అనేది యాడ్జెక్టివ్ విశేషణము. ఇది ఎవరి గురించి తప్పు చేస్తుంది అని గురించి చెప్తుంది? పొలిటీషియన్ అనేది ఇక్కడ నౌను. కాబట్టి మనకు 2 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి పదాల సముదాయము లేదా ఫ్రేజెస్ ద్వారా మనం ఎఫెక్టివ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది, ఏ భాషా భాగానికి సంబంధించింది తెలుసుకున్నప్పుడు కూడా మనకు బాగా గుర్తుండిపోతుంది. అలాగే బ్రీవ్డ్ ఫ్యామిలీస్ అంటే కోల్పోయిన కుటుంబాలు. అంటే ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు ప్రాణాలు పోతాయనుకోండి, దానికి సంబంధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటారో వాటిని మనం బ్రీవ్డ్ ఫ్యామిలీస్ అని అంటాము. అంటే ఒక ప్రాణం పోయినప్పుడు దానికి సంబంధించినటువంటి కుటుంబాలు శోకతప్తమై ఉంటాయి. కాబట్టి అలాంటి దాన్ని మనం ఏమంటే బ్రీవ్డ్ అంటాము. సో బ్రీవ్డ్ ఫ్యామిలీస్, కోల్పోయినటువంటి కుటుంబాలు. అలాగే ట్రాజిక్ స్టాంపేడ్. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే ట్రాజిక్ అంటే విషాదకరమైనటువంటి అంటే ట్రాజిక్, స్టాంపేడ్ అంటే తొక్కిసలాట. కాబట్టి ట్రాజిక్ అనేది ఇక్కడ కూడా ఏంటి? యాడ్జెక్టివ్.
ఇక్కడ విశేషణము దేని గురించి చెప్తుంది, ఏ నౌన్ గురించి చెప్తుంది? స్టాంపేడ్ అంటే తొక్కిసలాట అనే చెప్తుంది. అంటే ట్రాజిక్ స్టాంపేడ్ అంటే మనం ట్రాజిక్ అనేటటువంటి దాని యొక్క మనం అర్థాన్ని తెలుసుకుందాం అనుకున్నప్పుడు అది ఏ నౌన్ గురించో కూడా మనం చెప్పినప్పుడు అది మనకు చాలా బాగా గుర్తుంటుంది. అలాగే ట్రాజిక్ ఇన్సిడెంట్ అని అంటాం, ట్రాజిక్ యాక్సిడెంట్ అని అంటాం. సో ఇలా మనం ట్రాజిక్ అనేటటువంటి పదం యొక్క అర్థాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్, ఇక్కడ కూడా హార్ట్ ఫెల్ట్ అనేది అడ్జెక్టివ్ విశేషణము, అంటే హృదయపూర్వకమైనటువంటి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? కండోలెన్సెస్, సంతాపాలు. సో కాబట్టి మనం ఇంగ్లీషు పదాలు నేర్చుకున్నప్పుడు, మీరు నోట్ చేసుకునేటప్పుడు, మీరు చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఏం చేయాలి అంటే ఒక వాక్యంలో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ లేకుంటే ఒక ఫ్రేజ్ కానీ ఒక వాక్యంలో భాగంగా తీసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ పదాలు మీకు ఎప్పుడూ గుర్తుంటాయి. వెంటనే మీకు ఎప్పుడైనా హార్ట్ ఫెల్ట్ అనగానే మీకు హార్ట్ ఫెల్ట్ అని కాకుండా హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్, బ్రేవ్డ్ అనగానే బ్రేవ్డ్ ఫ్యామిలీస్, ఇండెలిబుల్ అనగానే ఇండెలిబుల్ ఇంప్రెషన్, ఇలా మీకు గుర్తొస్తుంది. ఈ రకంగా మీరు వొకాబులరీని బిల్డప్ చేసుకునేటప్పుడు పదాలను విడిగా కాకుండా ఫ్రేజెస్ రూపంలో గుర్తుపెట్టుకున్నట్లయితే, మామూలుగా ఇవే కాకుండా మనం ఒక వాక్యంలో భాగంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అది మనకు ఆ పదాలు అనేవి మనం ఉపయోగించడం అనేది చాలా సులభం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.